థ్యాంక్ యూ. సో మొదటి విషయాన్ని గమనిస్తే అసలు క్రీస్తు ప్రణాళికలో ఆ, దేవుని సంఘానికి అసలు ఉన్న స్థానం ఏంటి? క్రీస్తు ప్రణాళికలో కేంద్రమే ఆ, దేవుని యొక్క సంఘం. సో సంఘం యొక్క దేవుని నిత్య సంకల్పం, దేవుని ప్లాన్ ఏంటి, సంఘం పట్ల ఆయనకున్న ఆశ ఏంటి అనేది మొదటి పాఠంలో మనం నేర్చుకుంటాము. రెండవ దాంట్లో క్రైస్తవ సంఘము అనగా కుటుంబాల కుటుంబమే. సంఘము అని అంటే చాలామందికి చర్చ్ అన్న వెంటనే ఒక స్థలము లేదా ఒక కట్టడము, ఒక ఆలయము అని చాలామంది అనుకుంటా ఉంటారు. సో ఈరోజు ఏమవుతుందంటే వీఆర్ గివింగ్ మోర్ ప్రయారిటీ టు ద బిల్డింగ్స్ రాదర్ దాన్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజల కంటే, విశ్వాసుల సముదాయం కంటే ఆ, ఎక్కువగా మరి కట్టడాలకి, ఆ, ఆలయాలకి, బిల్డింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద చర్చ్ ఈజ్ ఆల్ అబౌట్. అలాగే మూడవదిగా ఆ సంఘం అనే ఆ పెద్ద కుటుంబంలో ఉన్న ఒక్కొక్క ఆ కుటుంబము యొక్క క్రమం ఏంటి అనే విషయాలు మనం ధ్యానిస్తాం. చివరిగా నాలుగవదిగా ఆ సంఘములో ఒక వ్యక్తి, విశ్వాసులు ఏ రీతిగా ప్రవర్తించాలి, వారి బాధ్యత ఏంటి అనేది మనము ధ్యానం చేస్తాం. ఈ నాలుగింటిని మరి జ్ఞాపించుకొని ప్రతి విశ్వాసి కూడా వారి జీవితంలో ప్రయారిటీస్ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు చాలా విచారకరమైన సంగతి ఏంటంటే వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వేటికి ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదో వాటికి అధికంగా ప్రాధాన్యత ఇస్తూ దేవుడిచ్చిన అమూల్యమైన సమయాన్ని చాలామంది వృధా చేస్తూ ఉన్నారు. సో వేటికి మన ప్రాధాన్యత ఇవ్వాలని మనం చూస్తాము. మరి సమయాన్ని బట్టి మన జీవితాలను మరలా ఏ విధంగా నిర్మించుకోవాలో మన కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇది ఒకవేళ ప్రభు చిత్తం బట్టి, సమయాన్ని బట్టి. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గివ్ అట్లీస్ట్ ఓవరాల్ ఐడియా ఈ 3 రోజుల ఉదయకాల ఈ బైబిల్ ధ్యానాలకి. సో ఆ, దేవుని యొక్క ప్రణాళిక మనం ఆలోచన చేస్తే ఆ, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయమే. ఒక్క నిమిషం. ఓకే, స్క్రీన్ మీద మీకు కనబడుతుందండి క్రీస్తు ప్రణాళిక అందరూ క్రైస్తవ సంఘం అనే విషయము. ఎస్ ఎస్ అండి, ఎస్. కనబడుతుంది బ్రదర్. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే నా స్క్రీన్ మీద అది నాకు ఓకే. సో ఆ, యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28 అధ్యాయం 18 నుంచి 20 వచనాలు, ఇది మనందరికీ తెలిసిన విషయం. ఒకళ్ళ కంటతో కూడా మనం పెట్టి ఉండొచ్చు. అది గ్రేట్ కమిషన్ అని మనం పిలుస్తాం కదా. గ్రేట్ కమిషన్ దేవుడు యేసుక్రీస్తు వారి శిష్యులకి ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, గొప్ప ఆజ్ఞ. సో గ్రేట్ కమిషన్లో మనం గమనిస్తే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. సో శిష్యులైన వారు, ప్రభువుకి శిష్యులైన వారు చేయాల్సిన ఒక ఆ, ఘనమైన కార్యం. ప్రతి శిష్యునికి ప్రభువారు అప్పగించిన బాధ్యత. ముఖ్యంగా అపోస్తులైన వారు ఈ పని చేస్తూ వచ్చారు. ఇది అపోస్తుల కార్యాల్లో మనం స్పష్టంగా చూస్తాం. యేసు ప్రభు వారికి ఏం చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలంటే వారు ఏం చేశారో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఓహో, యేసు ప్రభు వారు ఇది చేయమని శిష్యులకు చెప్పారు, అందుకే ఇది చేశారని మనకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఏమైనా నేర్చుకోవాలి అని అంటే అపోస్తులు ఏం చేశారో అది మనం చేయాలి, అంతే, సింపుల్గా. ఎందుకంటే అపోస్తులకు ప్రభు ఏం చెప్పారో అది వారు చేశారు. అందుకే నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని గైకొనవలనని మీరు వారికి బోధించండి. సో కొన్ని విషయాలు ప్రభువు వారికి చేయమని ఆజ్ఞాపించారు. యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత 40 దినాలు అనేక మంది ప్రజలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ, ముఖ్యముగా శిష్యులకు
దేవుని రాజ్య విషయములను గురించి ఆయన బోధించాడు అనే విషయాన్ని మన అపోస్తల కార్యాలు మొదటి భాగములో మనం చూస్తాం. సో ఈ 40 దినాలు ప్రభు ఏం చేశారు? మరి పునరుత్థానుడైన తర్వాత యేసు ప్రభు మనుషుల పాపాల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత 40 దినాలు ఆయన ఏం చేశారు? జస్ట్ నేను రిజరెక్ట్ అయ్యాను లేదా పునరుత్థానుడయ్యాను అని ప్రజలు కనుపరుచుకోవడం మాత్రమే కాక, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? మరొకలా చెప్పాలంటే హీ హ్యాండెడ్ ఓవర్ ద మినిస్ట్రీ టు ద అపోస్టల్స్. అందుకే మీరు అక్కడ గమనిస్తే అపోస్తల కార్యం మీరు ఒకసారి ఆ, మీరు చూసినట్లయితే అక్కడ విషయం మనకి అర్థం. సో ఇది బైబిల్ స్టడీ కనుక జస్ట్ వీఆర్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ ద వర్సెస్ మనం అక్కడ చూడొచ్చు. మీరు అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో చూస్తే మొదటి 2వ వచనము, తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథము రచించింది. లోక అంటున్నాడు. లోక 2 వాల్యూమ్స్ రాశాడు. అది మొదటిది లోకాసు వార్త, రెండవది అపోస్తల కార్యం. ఈ రెండు ఒక గ్రంథము అని మనం అనుకుంటే 2 వాల్యూమ్స్ అన్నమాట. సో రెండు ఆ, భాగాలు, ఒకటి లోకాసు వార్త, రెండు అపోస్తల కార్యం. ఇక్కడ ఏమంటున్నారు లోకా గారంటే, యేసు ప్రభువు చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని నేను లోకాసు వార్తలో రాశాను. ఆయన ఆరంభించాడు పరిచర్య. మరి ఆ పరిచర్యను కొనసాగించింది ఎవరు అని అంటే అపోస్తలులు కొనసాగించారు. సో యేసు ప్రభు చేసినవి లోకాసు వార్తలో రాశాను. ఇప్పుడు ఏమంటున్నారంటే అపోస్తలులు యేసు ప్రభు పరిచయం ఏదైతే కొనసాగించారో ఆ విషయాలు ఇదిగో అపోస్తలుల కార్యంలో నేను రాస్తున్నాను అన్నాడు. అందుకే ఇట్స్ కాల్డ్ యాక్ట్స్ ఆఫ్ ద అపోస్టల్స్. అపోస్తలుల యొక్క కార్యములు, అపోస్తలు చేసిన కార్యాలు. సో దే కంటిన్యూడ్ ద మాస్టర్స్ మినిస్ట్రీ. ప్రభువు యొక్క పరిచయం వారు కొనసాగించారు. సో ఆ కొనసాగింపులో ఏం చేశారు వారు అని అంటే, వారికి ఇవ్వబడిన పని సమస్త జనులను శిష్యులనుగా చేయడము. సమస్త జనులను శిష్యులుగా చేయడం. మత్తయి సోదరు 8వ అధ్యాయం 18-20 ఆ మాటలు చూస్తాం. సో సమస్త జనులను శిష్యులుగా చేసే ఆ పనిలో వారు అనుసరించిన విధానము ప్రభు ఆల్రెడీ ఇచ్చాడు. ఏం చెయ్యాలో చెప్పారు ప్రభువారు, ఎలా చేయాలో చెప్పారు. సో దేవుడు ఎప్పుడైనా మనం ఏదైనా చేయమని ప్రభు మనకు చెప్తే దాన్ని ఎలా చేయాలో కూడా ప్రభు చెప్తారు. కానీ చాలాసార్లు ఆయన ఏం చేయమన్నారో మనం వింటామో, ఎలా చెయ్యాలో అన్నది ప్రభువు నుంచి మనం వినం కదా. కొన్నిసార్లు దేవుని చిత్తం ఏదో బయలుపరచు ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం, మన పరిచయ విషయంలో కానీ ఈవెన్ వ్యక్తిగత జీవితాల్లో కానీ. ఆయన ఇలా ఇది చెయ్యండి, ఇది మీ జీవితంలో నా చిత్తం అని ప్రభువు చెప్తారు. కానీ అది ఎలా చేయాలి అని మనం ప్రభువుని అడగం. కానీ ప్రభువు ప్రణాళిక ఇస్తారు ప్రతి దానికి కూడా. మరి ఇక్కడ మనందరం చాలామంది సేవకులు ఉన్నాం కనుక సేవ విషయంలో కూడా ప్రభు ఒక రెవల్యూషన్ ఇస్తారు, మనకి ప్లాన్ ఇస్తారు. కొన్నిసార్లు ఆ ప్లాన్ మనం పక్కన పెట్టేస్తాం. ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువుని వాడే ఆ ఆతృతలో ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటాం. కానీ ఆ విలువైన వస్తువుకి ఒక మాన్యువల్ చిన్న బుక్ ఇస్తాడు. ఆ బుక్లో ఆ వస్తువు ఎలా వాడాలో అక్కడ వ్రాయబడి ఉంటుంది. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారు మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయండి అంటే మీరు ఎలా పడితే అలా కాదు, దానికి ఒక క్రమం ఇవ్వబడింది. ఆ క్రమమే మొదటి స్టెప్, మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. రెండవ స్టెప్, సువార్త ప్రకటించిన తరువాత నమ్మిన వారికి. ఏం నమ్మిన వారికి? వారు ప్రకటించిన సువార్త నమ్మిన వారికి. ఆ సువార్త ఏంటి? యేసు ప్రభు యొక్క జననము, జీవితం, పరిచర్య, ఆయన యొక్క శిలువ మరణం, ఆయన సమాధి, ఆయన పునరుత్థానం, ఆయన పరలోకానికి ఆరోహణము, మరలా రెండవసారి న్యాయాధిపతిగా తిరిగి రావడం. ఇదండి సువార్త. సో సువార్తలో మాట్లాడవలసినవి ఏంటంటే యేసు ప్రభువు గురించి మాట్లాడాలి, నథింగ్ ఎల్స్. ఇది అపోస్తల గారు 10వ అధ్యాయం 34-48 మనం చూస్తే పేతురు గారు ఎంత ఎగ్జాక్ట్గా ఫుల్ గాస్పెల్, ఇది సువార్త. కానీ ఈరోజు విచారకరమైన సంగతి, ఆ సువార్త డీవియేట్ అయిపోతా ఉన్నది. యేసు ప్రభు శిలువ అనేది అసలు ప్రకటన మానేస్తా ఉన్నారు. బట్ అపోస్తలులు ఆయన శిలువ గురించి ప్రకటించారు. ఎందుకంటే శిలువకు శక్తి ఉందండి, మన మాటలకు కాదు. శిలువకు శక్తి ఉన్నది. అది నశించుచున్న వారికి వెరితనం,
కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. బట్ ఇఫ్ యు డోంట్ ప్రీచ్ అబౌట్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ, ప్రభు యొక్క సిలువ గురించి ప్రకటించకపోతే మనం ఎన్ని సొంత మాటలు చెప్పినా అవి వర్కౌట్ అవ్వండి, అవి వర్కౌట్ అవ్వవు. బట్ అపోస్టల్స్ ప్రీచ్డ్ ద క్రాస్, ప్రభు సిలువ మరణం గురించి వారు ప్రకటించారు. పేతురు సర్మన్స్ అని, పేతురు 5 సర్మన్స్, 5 ప్రసంగాలు పేతురు గారు చేశారు. అలాగే పౌలు గారు అనేక ప్రసంగాలు చేశారు. ఆ సువార్త ప్రసంగాల్లో మనం ఈ విషయాలు చూస్తాం. యేసుక్రీస్తు గురించిన సువార్త వారు ప్రకటించారు. అయితే సువార్త ప్రకటించిన తర్వాత దాన్ని ఎవరైతే నమ్ముతారో వారికి బాప్తిస్మ ఇచ్చారు. బాప్తిస్మ ఇచ్చిన తర్వాత వారికి బోధించారు. సో ఈ 3 విషయాలు కూడా మనం అక్కడ చూస్తాం. అసలు మీరు సమస్త శిష్యులుగా చేయండి అని చెబుతూ మార్కు సువార్తలు అంటాడు, మీరు వెళ్ళి సర్వలోకాన సువార్తను ప్రకటించండి. ఇక్కడ మళ్ళా మత్తయి సువార్తకు వస్తే అంటాడు, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మ ఇచ్చుచు నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించండి. సో శిష్యులుగా తయారు చేసే క్రమంలో ఈ 3 విషయాలు జరగాలి. నేను సువార్త వింటాను కానీ బాప్తిసం పొందను అని అంటే యు కెనాట్ బి ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. నేను బాప్తిసం పొందుతాను, నాకు ఏ బోధ అవసరం లేదంటే యు కెనాట్ బి ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శిష్యుడిగా మనం ఉండలేం. ఒక శిష్యునిలో ఈ 3 జరగాలి. సువార్త వినాలి, బాప్తిసం పొందాలి, బోధ వినాలి. ఇది శిష్యులుగా చేసే క్రమం. ఇంకొక మార్గము లేదు. ఈ రీతిగా అయితే యేసుక్రీస్తు తప్ప పరలోక రాజ్యానికి వేరొక మార్గము లేదో, ఆయన ఏ రీతిగా నేనే మార్గం అని ప్రభువు చెప్పారో, శిష్యులను చేయడానికి కూడా ఇదే మార్గము, ఇదే క్రమము, మరొక ఆర్డర్ అనేది లేదు. మరొక విధముగా ఒక వ్యక్తిని మన శిష్యుడిగా మార్చలేము. అయితే ఇక్కడ అంశాన్ని మనం ధ్యానించేది మనం గమనిస్తే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాము, ఆ వ్యక్తికి బాప్తిసం కూడా మనం ఇచ్చాము. మూడవది బోధ జరగాలి కదా, బోధ జరగాలి కదా. మరి బోధ జరగాలి అని అంటే ఆ బాప్తిసం పొందిన వ్యక్తి తప్పనిసరిగా సంఘములో చేర్చబడాలి. ఇది మన పాయింట్. వితౌట్ ద చర్చ్ సమ్వన్ కెనాట్ బి ఏ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. చాలాసార్లు సంఘమును చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సంఘాన్ని వారి జీవితాల్లో ఎక్కడో లాస్ట్ పొజిషన్లో పెడతారు. కొంతమందికి సంఘం అనే మాటే ఆలోచనే రాదు. కానీ ఒక వ్యక్తి శిష్యుడిగా మార్చబడాలంటే తప్పనిసరిగా అతడు సంఘములో చేర్చబడాలి. ఇది అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో మనం గమనించవచ్చు. 2వ అధ్యాయం 41వ వచనంలో మనకు క్లియర్గా చెప్పబడిన మాట, అక్కడ అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడికి చేర్చబడ్డారు? సంగమునకు చేర్చబడ్డారు. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా వ్రాయబడి, దే వర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్. యాడెడ్ ఇన్ టు ద చర్చ్. చూడండి, ఎవరైనా పుట్టిన వ్యక్తి పుట్టిన వెంటనే ఎక్కడికి తీసుకొస్తారండి? ఇంటికి తీసుకొస్తారు. హాస్టల్లో పెట్టరు, లేదా అనాథాశ్రమం విడిచిపెట్టరు, లేదా రోడ్డు మీద విడిచిపెట్టరు. చాలామంది ఈరోజు సువార్త విన్న తర్వాత ఏ సంఘమునకు వెళ్లకుండా ఉండిపోతా ఉన్నారు. గమనించండి, దే కెనాట్ బి డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ జరిగింది ఏంటి? ఆది కాలంలో వారు సువార్త విన్న తర్వాత, మారు మనసు బాప్తిసం పొందిన తర్వాత వారు సంఘములో చేర్చబడ్డారు. దే వర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్ బికాజ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైపుల్ మేకింగ్. శిష్యులను తయారు చేసే క్రమములో ఆ భాగము సంఘము గనుక. మీరు అప్పుడు 42వ వచనం చదివితే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటి యందును ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉన్నారు. దెన్ స్టార్టెడ్ ద టీచింగ్. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో సంఘమునకు చాలా ప్రాముఖ్యత ఇక్కడ మనం చూస్తున్నాము. సో వారు రక్షణ పొందిన వెంటనే సంఘములో చేర్చబడ్డారు. సంఘములో ఉండి ఏం చేస్తున్నారు? వారు అపోస్తుల బోధను వింటా ఉంటూ వారు సంఘములో ఎదుగుతా ప్రభుకు శిష్యులుగా మార్చబడ్డారు. అందుకే అపోస్తులు ఏం బోధించారు అన్నది మరొక అంశం అన్నది. అసలు అపోస్తులు సంఘానికి ఏం బోధించారు? కొన్నిసార్లు అంటాం కదా, కొంచెం బలంగా ఉన్న వాళ్ళు చూసి వారు ఏం పెట్టి పెంచుతున్నారా అని అంటాం కదా. ఆనాటి విశ్వాసులు అంత బలంగా ఉన్నారంటే అసలు అపోస్తులు వారికి ఏ భోజనం పెట్టారు, వారు ఏ బోధ చేశారు అనేది కూడా
మనం ఆలోచన చేయాలి. సమయం బట్టి వీలైతే అది మనం చూడొచ్చు అపోస్తుల యొక్క బోధ. ఓకే, ఇక్కడ పాయింట్ మనం గమనించాల్సింది, శిష్యులను తయారు చేసే ఆ క్రమములో సంఘము తప్పనిసరిగా ప్రాముఖ్యత ఉన్నది. సో ఎవరైనా కానీ నాకు సంఘము వద్దు, నేను ఏ సంఘమునకు వెళ్ళను, నేను ఏ సంఘములో ఉండను అని అన్నారు అని అంటే వారు శిష్యత్వము లేదా శిష్యులుగా మార్చబడే ప్రభు ప్రణాళికలో వారు లేరు అని మనం గమనించాలి. అంచేత సంఘము గురించి మనం ఆలోచన చేస్తే సంఘమునకు క్రీస్తు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, కేంద్ర ప్రాధాన్యత ఇచ్చారు. క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క ప్రణాళికలో కేంద్రము ముఖ్య స్థానమై ఉన్నది. సో దీని గురించి మనం తెలుసుకోవడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయం 11వ వచనం వరకు మనం చదువుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఒకరు బైబిల్ తెరిచి ఉన్నట్లయితే ఈ మాటలు స్పష్టంగా చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము 18 నుంచి 3వ అధ్యాయము 11వ వచనం వరకు. ఓకే, ఆయన ఓకే అండి. ద్వారానే మనం ఎఫెసీ 2:18 కదా సార్? 18 నుంచి ఓకే. 3:11 అండి, చదవండి అయ్యా. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశుల ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చదవండి 3వ అధ్యాయం కూడా 11వ వచనం వరకు. ఓకే. ఈ హేతు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడిందన్న సంగతిని గురించి మునుపు సంక్షేపంగా రాసి తిని, మీరు దాన్ని చదివిన ఎడల దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్టుగా పూర్వకాలమందున్న మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన క్రీస్తు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములో పాలువారునై ఉన్నారను నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చెప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకముల ప్రధానికులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడవలని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనుల ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వం కాలము నుండి కైకొని ఉన్న ఆ మర్మమును గురించి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధుల్లో అత్యల్పులైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చాలండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సో you. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి అసలు దేవుని యొక్క ప్రణాళిక ఏంటి సంఘము విషయంలో, సంఘము గురించి అసలు దేవుడు ఏమనుకుంటున్నాడు, సంఘానికి ప్రభు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, పూర్వకాలము నుండి ఒక విషయం మరుగుగా ఉన్నది, మర్మముగా ఉన్నది. పూర్వకాలము నుండి మర్మముగా ఉన్నది దేవుడు నాకు ప్రత్యక్షపరిచారు, ఆయన నాకు రివీల్ చేశారు.
అందుకే అపోస్తులైన పౌలు హీ గాట్ ఎ స్పెషల్ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్. ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత పౌలు గారికి దేవుడు ఇచ్చారు. ఆ మర్మం ఏంటనంటే, మీరు గమనిస్తే ఆ మర్మం ఏదనగా 6వ వచనం, 3:6. ఇంతకుముందు పూర్వం మర్మముగా ఉన్నది, ఇప్పుడు ఆ మర్మం దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయములను వాగ్దానములో పాలివారునై ఉన్నారునున్నదే. ఇంతకుముందు ఇది మర్మము, ఇప్పుడు ఇది ఇక మర్మము కాదు, ఎందుకంటే దేవుడు నాకు బయలుపరిచాడు. ఆ మర్మం ఏంటంటే, యూదులు అన్యజనులు సమాన వారసులయ్యారు. దే ఆర్ వన్ నా. ఎందుకంటే యూదులు కింద 2వ అధ్యాయంలో మనం చూస్తాము, యూదులకు అన్యజనులకు మధ్య అడ్డుగోడ ఉన్నది. యూదులు అన్యులను కుక్కల్లాగా చూసేవారు అనమాట, నీచమైన వారుగా చూసేవారు. వారితో మాట్లాడడానికి వీలు లేదు, వారితో కరచాలనం చేయడానికి వీలు లేదు. అందుకే మీరు యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు ఆ సంభాషణ అంతా చూస్తే, ఆ సమరయ స్త్రీ అంటది, మీరేమో యూదులు, మేమేమో సమరయులం, మీకు మాకు పొత్తు ఎక్కడ? అటువంటిది నీవు నాతో మాట్లాడడం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. అంటే చూడండి, యూదులకు సమరయులకు అనగా అన్యజనులకు, సమరయులు అంటే అన్యజనుల్లో ఒకరు, సమరయులకు అన్యజనులకు మధ్య అంత అడ్డుగోడ ఉన్నది. ఇప్పుడు యేసుప్రభు వారు ఏం చేశారండి? మీరు 2వ అధ్యాయం చూస్తే, ఆయన శిలువ వలన వారి మధ్య ద్వేషమును ఆయన సంహరించి, వారి మధ్య ఉన్న అడ్డుగోడను ఆయన పడగొట్టి, వారి ఇరువుని ఉభయులను ఏకము చేశాడు. యూదులను అన్యజనులను కలిపాడు. ఆయన శరీరములో అవయములుగా చేశాడు. యూదులు అన్యజనులు ఇక వేరు కారు అనగా, ఆయన శిలువ ద్వారా అడ్డుగోడలన్నీ పడగొట్టి అందరిని ఏకం చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘములో కూడా దేర్ షుడ్ నాట్ బి ఎనీ క్యాస్ట్ సిస్టమ్. ఇది కొంచెం వెరీ క్రిటికల్ ఇష్యూ ఇది. సో యూదులు అన్యజనులను దేవుడు ఒకటి చేసినప్పుడు, ఈరోజు సంఘములో భేదములు, మీరు ఆ కులము నాది, ఈ కులము, మీరు ఆ స్థాయి నాది ఈ స్థాయి, మీరు చదువుకున్నవారు చదువు లేనివారు, ఈ అడ్డుగోళ్ళని ఉండకూడదు. ప్రభువేం అడ్డుగోళ్ళన్నీ ఛేదిస్తూ ఉంటే, ఈరోజు మనం అడ్డుగోళ్ళు పెట్టేసుకుంటున్నాం కదా. అది ప్రభు యొక్క ప్రణాళిక కాదు. సరే, సో సిలువ వారి వీరిని ఏకము చేసి ఒక శరీరమందలి సాటి అన్నారు. సో యూదులు ఎంత వారసులు, అన్యజనులు కూడా అదే వారసత్వం. ప్రభు వారికి ఎంత ఆశీర్వాదం, వీరికి ఆశీర్వాదం. వారి శరీరంలో ఒకటి పెట్టాడు. ఈ శరీరం గురించి మాట్లాడినప్పుడు దాని అర్థం ఏంటి, మర్మం ఏంటి అంతకుముందు, ఇప్పుడు ఏది బయలుపరచబడిందంటే సంఘము. ఇది చాలా ఇంపార్టెంట్. సో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ మర్మం దేవుడు నాకు బయలుపరిచాడు. అందుచేత సంఘమును గూర్చిన మర్మము పౌలు గారికి దేవుడు ఇచ్చాడు కనుకనే పౌలు గారు అనేక సంఘాలు కట్టారు కదా, అనేక సంఘాలు కట్టారు. అలాగే అనేక మంది నాయకులను తయారు చేశాడు. నేను గతంలో కూడా మీకు చెప్పినట్టుగా ఉన్న పౌలు గారు అతని లాంటి సేవకులను సుమారు 33 మందిని తయారు చేశారండి. అందులో తీతు ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఎపఫ్రొదితు, వీరందరూ కూడా పౌలు గారి యొక్క వారి యొక్క శిష్యత్వములో వారందరూ నాయకులుగా తీర్చిదిద్దబడినవారు. వారు వెళ్ళి సంఘాలు కట్టారు. అలాగే సంఘాలు చాలా ఉధృతంగా వ్యాప్తి చెందాయి. కారణము పౌలు గారికి సంఘము గురించిన మర్మము దేవుడు బయలుపరిచాడు. సో ఇక్కడ కింద వచనాలు 8వ వచనం చూస్తే, నేను సమయం అవుతుంది కాబట్టి నేను టూకీగా మీకు చెప్తున్నాను. 8వ వచనం చూస్తే సంఘము గురించిన ప్రణాళిక మనకు అక్కడ కనబడుతుంది. ఈ మర్మాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఏంటి అని అంటే, ఆ ఆ దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే, ఒకటి అక్కడ మీరు గమనిస్తే, అన్యజనులకు సువార్త నేను ప్రకటించాలి. ఫోల్డ్ జాబ్ డిస్క్రిప్షన్. పౌలు గారికి 2 పనులు ఇచ్చాడు దేవుడు. ఒకటి, అన్యజనులకు సువార్త ప్రకటించాలి. రెండవది, ఆ సంఘమును గూర్చిన ఏర్పాటు. మీరు ఫుట్ నోట్లో 3వ వచనంలో ఏర్పాటు అనే చోట మీద ఒకటి ఉంది. ఫుట్ నోట్లో చూస్తే గృహ నిర్వాహకత్వము. ఏ గృహము? దేవుని గృహము. అందుకే మీరు 20వ అధ్యాయం చూస్తే, మీరు దేవుని 19వ వచనం చూస్తే, మీరు ఇక మీదట పరజనులను పరదేశంలో ఉండగా పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారునై ఉన్నారు అనగా దేవుని గృహమై ఉన్నారు, దేవుని కుటుంబమై ఉన్నారు. సో ఏర్పాటు అనగా గృహ నిర్వాహకత్వము. హౌ టు అడ్మినిస్ట్రేట్ ద చర్చ్, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘ నిర్వహణ గురించి పౌలు గారికి దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడు.
అందుకే మీరు పౌలు గారు రాసిన 13 పత్రికలు కానీ మీరు చూస్తే ఆ సంఘములో మనుషులు ఎలా ఉండాలి, అధ్యక్షులు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, మరి స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, పరిచారకులకు ఉండాల్సిన ఆ లక్షణాలు ఏంటి, అధ్యక్షులకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, ఇవన్నీ పౌలు గారు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎక్కడివి పౌలు గారికి అని అంటే పౌలు గారికి దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఆ మర్మము కొరకే పౌలు ప్రయాసపడ్డారండి. గతంలో నేను మీకు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారి యొక్క ప్రయాస గురించి గత ఆదివారం మాట్లాడుకున్నాం. ఆయన ప్రయాస అంతా కూడా సంఘము కొరకే. ఎందుకంటే ఆ సంఘము ఎలా ఉండాలన్నది దేవుడు చెప్పాడు. సో 8వ వచనం మనం చూస్తే సంఘం పట్ల దేవుని ఆలోచన ఏంటి అని అంటే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము. సో సంఘము అనేది భూమి మీద ఉండాలి అనేది ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు అనుకోలేదండి. మీరు మొదటి అధ్యాయంలో చూస్తే జగత్తు పునాది వేయబడక ముందే సంఘము గురించి దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా సేవకులు ఉంటే గనక మీ ఊర్లో సంఘం ఉండాలని, ఆ సంఘానికి కాపరిగా మీరు ఉండాలని కొన్ని సంవత్సరాల క్రితం మీరు అనుకుని అక్కడ పరిచర్య ప్రారంభించవచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? ఆ ఊరిలో ఆ సంఘం ఉండాలని జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. రెండవది ఆ సంఘానికి కాపరిగా నీ ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించాడు. అందుకే ఆ ఊర్లో మిమ్మల్ని సంఘమునకు ఆయన ఏర్పాటు చేశాడు. అంచేత దేవుని యొక్క ప్రణాళిక అది నిత్యస్థానం. గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ ఇస్ ద చర్చ్. అందుకే ఒక ఆయన అన్నారు, సంఘము మీద దేవుడు ఆశ పెట్టుకున్నారు. ఇఫ్ ద చర్చ్ ఫెయిల్స్ గాడ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్. సంఘము కానీ విఫలమైపోతే దేవునికి మరొక ప్రత్యామ్నాయం లేదు అని ఆయన అన్నారు. సో ఇది దేవుని నిత్య సంకల్పం. ఈ సంఘము మీద ఆయన పెట్టుకున్న ఆశ ఏంటి చూడండి. ది దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా త్రూ ద చర్చ్, సంఘము ద్వారా దేవుడు తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలని దేవునికి ఉద్దేశం. చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఇది. నిత్య ప్రణాళిక, నిత్య సంకల్పం ఏంటి? ఆయన నానా విధమైన జ్ఞానము ప్రపంచానికి తెలియాలంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన వ్యవస్థ సంఘము. దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మంచివాడు, దేవుడు బలవంతుడు, దేవుడు ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన మహిమ గలవాడు. అంటే దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలని అంటే సంఘము ద్వారా మాత్రమే తెలుస్తుందండి. అంటే ఈ విషయంలో సంఘం విఫలమైపోతే ఇక దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియదు. సంఘం అనగా మరలా ఇక్కడ ఒక బిల్డింగ్ కాదు, కానీ సంఘం అనగా నీవు నేను దేవుని పిల్లలమైన మనందరము కూడా సంఘమే. అందుకే మీకు ఒక ఉదాహరణ మీకు అర్థం అవడానికి చెప్తే, ఒక గాజు పట్టకం మీద ప్రిజం అంటాం కదా, ఒక గాజు పట్టకము మీద ఒక కాంతి రేఖ పడితే అది పరావర్తనము చెంది వెబ్జిఆర్ అంటాం, 7 రంగులు అందులోంచి వస్తాయి. అలాగే దేవుని యొక్క మహిమ భూమి మీద ఉన్న సంఘం మీద పడుతుంది. ఆ సంఘములో నుండి రిఫ్లెక్షన్ అయ్యి లోకంలోనికి వెళ్తుంది. ఇక్కడ పిక్చర్ చూపిస్తే చాలా బాగుంటుంది కానీ ఐ కెనాట్ ఫైండ్ ద పిక్చర్. దేవుని మహిమ, దేవుని వెలుగు సంఘం మీద పడుతుంది. ఆ సంఘములో నుండి అది పరావర్తనం చెంది ప్రపంచంలోనికి వెళ్తుంది. నానా విధమైన జ్ఞానం, మల్టీ డైమెన్షనల్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో ప్రపంచానికి తెలియాలి అని అంటే సంఘము ద్వారా మాత్రమే. అందుకే అన్నాడు త్రూ ద చర్చ్ ఈవెన్ టు ద ఏంజల్స్ అబౌవ్. పరలోకములున్న దేవదూతలకైనా కానీ, పతనమైన దేవదూతలకి అనగా సాతాను సమూహానికి కానీ సంఘం ద్వారానే తెలియాలి ద పవర్ ఆఫ్ ద చర్చ్. అది ప్రభు యొక్క ప్రణాళిక. అంచేత క్రీస్తు సంఘానికి చాలా కేంద్ర స్థానం ఇస్తున్నారు. అందుకే మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనంలో ప్రభు అన్నారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆయన సంఘాన్ని కడుతున్నారండి. ఆ సంఘాన్ని కట్టే క్రమంలో నిన్ను నన్ను దేవుడు ఒక సాధనంగా వాడుకుంటున్నారు. అది ఆయన సంఘము. ఆయన సంఘాన్ని ఆయన కడుతున్నారు అని చెప్తా. అంటే ఈ బండ మీద నేను సంఘమును కట్టుదనంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. చూడండి, నేను ఒక ఇల్లు కడతానని నేను అన్నానంటే నా మైండ్లో ఒక ప్లాన్ ఉంది ఎలా కట్టాలని. అలాగే దేవుడు యేసుక్రీస్తు వారి సంఘాన్ని కడతానన్నారంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది కదా. ఆ ప్రణాళికే అపోస్తులకును
మరి ముఖ్యంగా పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. ఆ రీతిగానే వారు సంఘాలు కట్టుకుంటూ వెళ్ళారు. సో ఈ రోజు భూమి మీద కట్టబడుతున్న ఏ సంఘమైనా కూడా మన ఆలోచన ప్రకారము, మన ప్రణాళిక ప్రకారము, లేదా ఇతరులను చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి మన సంఘాన్ని కట్టడానికి లేదు. ప్రభు ఎలాగ కట్టమన్నాడో అలాగే కట్టాలి. ఎందుకంటే గాడ్ హ్యాస్ ఎటర్నల్ ప్లాన్ ఫర్ ద చర్చ్. ఆ సంఘము గురించిన ప్రణాళిక ప్రభు యొద్ద ఉన్నది. ఆ ప్రణాళిక పౌలు గారికి దేవుడు ఇచ్చాడు. పౌలు గారు ఎలాగైతే సంఘాలు కట్టారో అదే రీతిగానే సంఘములు ఈరోజు కట్టవలసి ఉన్నది. ఆ సంఘముల ద్వారా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అంచేత అన్నాడు ప్రభు, ఈ బండ మీద నా సంఘమును కట్టును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. ద పర్పస్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద ప్లాన్ ఫర్ ద చర్చ్ అండ్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి గొప్ప శక్తి ఉన్నదండి. ఎంత శక్తి అని అంటే గమనించండి, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అనగా సాతాను శక్తులు ఏవి కూడా సంఘమును ఏమీ చేయలేవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఏర్పరచబడిన తొలి దినము నుండి ఇంతవరకు సంఘాన్ని పాడు చేయాలని, క్రైస్తవులు లేకుండా చేయాలని సంవత్సరముల తరబడి, తరముల తరబడి చక్రవర్తులు, రాజులు, నాయకులు, సంస్థలు పలు విధాల ప్రయత్నాలు చేశారు. కానీ వారైనా నాశనం అయిపోయారు. కానీ సంఘం ఎప్పటికీ కూడా వృద్ధి చెందుతూనే ఉన్నది. హల్లెలూయా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. అందుకన్నాడు పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. అది దేవుని ప్రణాళిక అండి. ఇట్స్ క్రైస్ట్ హార్ట్ బీట్. క్రీస్తు యొక్క హృదయ స్పందన ఏంటి అని అంటే సంఘం. అందుకే నేను చెప్తా ఉంటా కదా, సంఘము, క్రీస్తు యొక్క హృదయము ఎప్పుడు కూడా సంఘము కొరకే ఉన్నదండి. ఆయన హృదయం చెప్పాలంటే సంఘం, 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 సంఘం అని ఆయన హృదయం కొట్టుకుంటా ఉన్నది. అందుకే సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టారు. సంఘం కోసం ఆయన త్యాగం చేశారు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు సంఘం కోసం. ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన ప్రాణం పెట్టారు. ఆయన తన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టారు. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన సమస్తాన్ని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి నరరూపిగా ఆయన వచ్చాడు. ఈ భూమి మీద సంఘాన్ని కట్టడానికే. సంఘము కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు సంఘాన్ని ఆయన పోషిస్తున్నాడు తన సేవకుల ద్వారా, ఆయన ఇచ్చిన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన ఇప్పుడు సంఘం మీద దృష్టి పెట్టుకుంటా ఉన్నాడు. మరలా ఆయన రెండవసారి కూడా తన సంఘం కొరకే ఆయన రాబోతా ఉన్నారు. మొదటిసారి లోకం కోసం వచ్చారు, రెండవసారి సంఘము కోసం రాబోతున్నాడు. అందుకే సంఘము ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సంఘము అనేది క్రీస్తు యొక్క ప్రణాళికలో ముఖ్య కేంద్రమై ఉన్నది. కేంద్రమై ఉన్నది. సో ఇక్కడ నా ప్రశ్న, సో చాలామంది ఈరోజు సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వెన్ వి ఆస్క్ దెమ్ టు రైట్ దేర్ ప్రయారిటీ లిస్ట్, ఒకవేళ వారి ప్రాధాన్యత క్రమం వారి జీవితంలో వ్రాయమని ఒకవేళ అడిగితే గనక సంఘము, దేవుని సంఘము అనేది ఎక్కడ ఉంటుంది వారి లిస్ట్లో? చాలామందికి లాస్ట్లో ఉంటుంది. చాలామందికి అసలు సంఘం అని ఊసే ధ్యాసే ఉండదు. కానీ ప్రభు సంఘము గురించి ఆలోచిస్తున్నాడండి. సంఘానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అదే విషయాలు అపోస్తలులు సంఘాలకు బోధించారు. అందుకే ఆనాడు సంఘాలు బలమైనగా ఉన్నాయి. బికాస్ దే హ్యావ్ గివెన్ మచ్ ప్రయారిటీ. అందుకే 2వ అధ్యాయం 42వ అపోస్తల కార్యములు చూస్తే, వీరు అనగా సంఘములోకి చేర్చబడిన వారు అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉన్నారు. ఎడతెగక ఉన్నారు అంటే దేవర్ కంటిన్యూઅల్లీ విత్ ద చర్చ్, ఇన్ ద చర్చ్. ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే గమనిస్తే, దే డివోటెడ్ దెమ్సెల్వ్స్ టు ద చర్చ్. అంటే సంఘానికి వారు అంకితం అయిపోయారండి. సంఘమే వారి జీవితం అయిపోయింది. సంఘమే వారి జీవితం అయిపోయింది. సంఘం అని అంటే కేవలం ఏదో ఆదివారం జ్ఞాపకం వచ్చేది కాదు. సంఘం అనగా ఇట్స్ 24/7. అది ఎలాగంటే రాబోయే లెసన్స్లో రాబోయే విషయాలు మనం నేర్చుకోవచ్చు. సంఘం అనగా మన కుటుంబం ఎలాగైతే మనలో పార్ట్ అయిపోయిందో, కుటుంబాల గురించి ఆలోచించని రోజు ఉండదు మనకి. అలాగే ఇది ఇది మన కుటుంబం, వ్యక్తిగత కుటుంబము, కానీ అది దేవుని కుటుంబము. దేవుని కుటుంబము మన కుటుంబము. ఆ కుటుంబములో మన కుటుంబం ఒక భాగమై ఉన్నది. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద చర్చ్. ఆ సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించాలి. ఆ సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడాలి. ఆ సంఘము కొరకు పాటుపడాలి. పిల్లరా, ఆ సంఘము కొరకు మనం ఏదైనా కార్యము చేయాలని ప్రభువు చూస్తా ఉన్నాడు. సో మొదటిగా మనం గమనిస్తే పౌలు గారి ద్వారా మనకి ఏమర్థమైందంటే, ఇంతకుముందు ఇది మర్మముగా ఉన్నది. ఇది ఇప్పుడు ఆ మర్మాన్ని ప్రభు పౌలు గారికి బయలుపరిచాడు. ఇప్పుడు పౌలు గారు సమస్త ప్రజలకు ఈ మర్మాన్ని బయలుపరుస్తూ అనేక చోట్ల సంఘాలు స్థాపిస్తూ
ఆ సంఘాలకి ఇది క్రమము అని చెబుతా వెళ్ళారు. అందుకే పత్రికల్లో విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో పౌలు గారు రెండు పనులు అప్పగించాడు దేవుడు ప్రత్యక్షత ఇచ్చి. ఒకటి, అనుజనులకు సువార్త ప్రకటించు. రెండవది, ఈ మర్మం ఏదైతే నీకు బయలుపరిచానో ఆ మర్మం ప్రజలందరికీ నువ్వు తేటపరచాలి. ఆ మర్మం అనగా ఆ మర్మం ఏది తేటపరచాలంటే ఆ మర్మము గురించిన ఏర్పాటు అనగా ఆ సంఘ క్రమము గురించిన విషయాలన్నీ నువ్వు చెప్పాలని పౌలు గారికి అపోస్తలుల పౌలు గారికి ప్రభు ప్రత్యక్షత ఇచ్చినట్లు మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. సో మొదటిగా మనం చూస్తే క్రీస్తు ప్రణాళికలో కేంద్ర స్థానము సంఘం. ఇది ఓవరాల్గా ప్రభు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను టూకీగా ఇవ్వబడిన సమయంలో చెప్పాను. సో ఇంకొక రెండు దినాలు కూడా మనకు బైబిల్ స్టడీ ఉంది కనుక అసలు సంఘం అంటే ఏంటి, సంఘములో మన పాత్ర ఏంటి, సో ఏది సంఘం అని పిలువబడుతుంది, కానీ ఈరోజు సంఘం అన్న అంటే ప్రజలకు ఉన్న ఆలోచన ఏంటో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఆ, మనం ఈ 2 రోజులు కూడా మనం గడుపుదాము. సో దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవునికి మహిమ కలుగునగాక. అలాగే ఏజేఐఎం సంస్థ నాయకులు జెర్రీ గారికి, వారి కుటుంబానికి, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరలా రేపు ఆ సమయానికి మనం కలుసుకుందాం. మిగతా విషయాలు నేర్చుకో సాధ్యమైనంత వరకు నేను ఓవరాల్ ఐడియా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.